న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బీ న్యూస్. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీకంఠం గిరిబాబు శర్మ పర్యవేక్షణలో పొలిశెట్టి రామకృష్ణ శ్రీమతి చంద్రకళ పుణ్య దంపతులచే స్వామివారికి ఏకాదశి హారతులు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దాతల సహకారంతో ప్రతి నెల మహాశివరాత్రి నాడు స్వామివారికి ఏకాదశి హారతులు సమర్పిస్తామని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ మరియు పరిసర ప్రాంత ప్రజలు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీకంఠం గిరిబాబు శర్మ పర్యవేక్షణలో పొలిశెట్టి రామకృష్ణ శ్రీమతి చంద్రకళ పుణ్య దంపతులచే స్వామివారికి ఏకాదశి హారతులు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దాతల సహకారంతో ప్రతి నెల మహాశివరాత్రి నాడు స్వామివారికి ఏకాదశి హారతులు సమర్పిస్తామని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ మరియు పరిసర ప్రాంత ప్రజలు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏం అయిపోదు. నమస్తే.
కాకినాడ జిల్లా తొండంగి మండలం పెరుమాళ్ల గ్రామంలో గేట్వే పోర్టు పనులు పరిశీలించిన రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఆయన వెంట పాల్గొన్న కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు మరియు అధికారులు, నాయకులు. కాకినాడ జిల్లా తొండంగి మండలం పెరుమాళ్ల గ్రామంలో గేట్వే పోర్టు పనులు పరిశీలించిన రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఆయన వెంట పాల్గొన్న కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు మరియు అధికారులు, నాయకులు. హార్బర్ లో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మరియు మత్స్యకారుల ఆధ్వర్యంలో ప్రతి ఏటా 2 నెలల పాటు ఉండే చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాలు జీవనం కోసం ఇచ్చే భృతిని రెట్టింపు చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ 10,000 రూపాయల నుంచి 20,000కు పెంచిన భృతిని స్వయంగా పంపిణీ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మంత్రి జనార్దన్ రెడ్డి ఆయన మాట్లాడుతూ పెరుమాళ్ల గ్రామంలో గేట్వే పోర్టు పనులను మరియు ఉప్పాడ హార్బర్ పనులు పరిశీలించడం జరిగిందని, గత వైసీపీ పరిపాలన వల్లనే ఇక్కడ అనేక సమస్యలు ఏర్పడ్డాయే తప్ప పరిష్కారం అవ్వలేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 361 కోట్ల రూపాయలు పోర్టు నిమిత్తం నిధులు విడుదల చేయడం జరిగిందని, ఇక్కడ పోర్టు నిర్మాణంలో కొన్ని లోపాలు ఉన్నాయని, ఈ సమస్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్తామని అన్నారు. కూడా ఇలాగే వస్తుంది, దానికి ఎదురుగా ఉంటాను కాబట్టి ఇది అది కొంచెం ఎదరాపడికి వెళ్ళాలి, లేకపోతే అవ్వదు. కాబట్టి అది పోవడం కష్టం. వచ్చినప్పుడు కరెక్ట్గా వచ్చి స్వామి ఈరోజు ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ ను విజిట్ చేయడానికి రావడం జరిగింది. గతంలో ఇక్కడ అనేకమైన సమస్యలు ఉన్నప్పటికీ ఈ రోజు 361 కోట్ల రూపాయలు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల కాలంలో కూడా అనేకమైన ఇబ్బందులు, దాని వలన అనేక కారణాల వలన ఈ యొక్క టైం దాటిపోయిన తర్వాత మళ్ళీ ఎవరైతే సబ్ కాంట్రాక్టర్ ఉండేటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు పట్టుదలతో ఈ రోజు ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉప్పాడలో దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, అదే విధంగా ఉప ముఖ్యమంత్రి గారు, అదే విధంగా వర్మ గారు, వీళ్ళందరూ కూడా ఈ ఫిషర్మెన్ వాళ్ళందరికీ కూడా దీన్ని అంకితం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు రావడం జరిగింది ఇక్కడ చూడడానికి. ఇక్కడికి వచ్చినప్పుడు అనేక సమస్యలు దీని వల్ల ఇంకా ఉత్పన్నం అవుతున్నాయి. రేపొద్దున ఈ బోట్లు ఏవైతే ఈ బ్యాక్ వాటర్ వచ్చినప్పుడు సైడ్ నుంచి వచ్చినప్పుడు ఇంకా తగులుతూ దీనివల్ల నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి డిజైన్ లో కొన్ని లోపాలు ఉన్నాయి. గతంలో చేసిన డిజైన్లు ఎందుకంటే లోపాలు ఇది ఎక్కడో చేసింది కాదు, కానీ దాదాపుగా ఇక్కడ ఉండే వాతావరణం వలన కొత్తగా ఇప్పుడు ఆ వాతావరణం ఆ ఫ్లడ్స్ అంతా కూడా ఫోర్స్ లో రావడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. ఇప్పుడే మా సిఇఓ గారు కూడా చూడడం జరిగింది. ఏది ఏమైనా 5 నెలల లోపల దీన్ని కంప్లీట్ చేసేసి ఈ యొక్క ఫిషర్మెన్ వారికి ఆ కుటుంబాలకు అంతటి కూడా దీన్ని అంకితం చేస్తాము ఇక్కడ అందరి ఆధ్వర్యంలో. అదే విధంగా ఏదైతే ఫిషర్మెన్ కోసం నాడు మా యొక్క ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో ఈ పని లేని దినాలలో వారికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం కూడా ఈరోజు నిలబెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఈ ఫిషింగ్ హార్బర్ వల్ల ఏదైతే ఉందో ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉండేటువంటి అందరికీ కూడా ఉపాధితో పాటు ఈ యొక్క హై టెక్నాలజీతో ఈ బోట్లు కానీ రిపేర్ చేసుకోవడానికి కానీ
అదే విధంగా ఎక్కడైతే ఈ యొక్క బోట్ పార్కింగ్ ఉండడానికి కానీ ఏది ఎక్కడ వచ్చినా కానీ కూడా హై టెక్నాలజీతో ఈ సమస్యలు లేకుండా వారికి కూడా ప్రశాంతమైన జీవితాన్ని కల్పించాలి. వాళ్ళు ఉండటానికి ఇక్కడ షెడ్లు ఉన్నాయి, రిపేర్ చేసుకోవడానికి, పడుకోవడానికి. ఇవన్నీ కూడా ఈ యొక్క నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కళల మేరకు ఇవన్నీ కూడా ఇప్పుడు నెరవేరబోతున్నాయని చెప్తున్నాం. ఖచ్చితంగా 5 నెలల లోపలనే దీన్ని కంప్లీట్ చేసి వారికి అంకితం చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్ సమ్మోహన్ పిలుపు మేరకు శుక్రవారం ఉదయం కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఎంపీడీఓ చంద్రశేఖర్, తహసీల్దార్ జేవీఆర్ రమేష్ ఆధ్వర్యంలో మండల ప్రభుత్వ ఉద్యోగులు రక్తదాన శిబిరం నిర్వహించారు. జగ్గంపేట మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క రక్తదాన శిబిరానికి జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల్ నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ యొక్క రక్తదాన శిబిరంలో జగ్గంపేట మండలంలోని మండల అధికారులతో పాటు వివిధ శాఖల సిబ్బంది పాల్గొని రక్తదానం చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కాకినాడ వారు రక్తాన్ని సేకరించారు. ఉద్యోగులంతా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడాలని ఉద్దేశంతో రక్తదానం చేయడాన్ని ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ అభినందించారు. చెప్తారా Kami anu cek. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం శనిత్రయోదశి పర్వదినం సందర్భంగా భక్తులతో పోటెత్తిన మందేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం శనిత్రయోదశి పర్వదినం సందర్భంగా భక్తులతో పోటెత్తిన మందేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం. కొత్తపేట మండలం మందపల్లిలో శనిదేవుడిచే ప్రతిష్ఠించబడిన పురాతన దేవాలయం శ్రీ మందేశ్వర స్వామివారి దేవాలయంలో శనిత్రయోదశి పర్వదినం సందర్భంగా వేకువజాము నుండి భక్తులు సంఖ్యలో పాల్గొని మందేశ్వర స్వామి వారికి తిల తైల అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శని దోష పరిహారార్థం మందేశ్వర స్వామి వారికి తైలాభిషేకాలు నిర్వహిస్తే దోష నివృత్తి అవుతుందని భక్తుల విశ్వాసం. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఆలయానికి వచ్చిన భక్తులకు శనివారం రోజున నూనె లేకుండా నేతితో తయారు చేసిన వంటకాలతో అన్నదానం ప్రత్యేకం.
జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఉపాధి హామీ పనుల నిమిత్తం కొత్తపేట మండలం అవిడి గ్రామం చప్పిడివారిపాలెం నుండి ఉదయం 6 గంటలకు ఆటోలో బయలుదేరిన 8 మంది మహిళలు ఆటోను ట్రాక్టర్ ఢీకొనడంతో 6 మహిళలకు గాయాలయ్యాయి. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఉపాధి హామీ పనుల నిమిత్తం కొత్తపేట మండలం అవిడి గ్రామం చప్పిడివారిపాలెం నుండి ఉదయం 6 గంటలకు ఆటోలో బయలుదేరిన 8 మంది మహిళలు ఆటోను ట్రాక్టర్ ఢీకొనడంతో 6 మహిళలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్లో కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ఇద్దరి పరిస్థితి విషమం. మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. దగ్గర లేవు ప్రెషర్ సరిపోతుంటారు కానీ బల్లతో కాదు మంచిని లేవాలనా మంచిని జిల్లా తాళరేవు మండలం పటవల గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా తరలిస్తున్న ఇసుక. జిల్లా తాళరేవు మండలం పటవల గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా తరలిస్తున్న ఇసుక. మట్టి మాఫియా రాయిళ్లు. ట్రాక్టర్ను అధికారులు పట్టుకుని పటవల పంచాయతీ ముందు నిలుపుదల చేసి విచారణ నిమిత్తం సంబంధించిన సైట్లోకి వెళ్లిన వీఆర్ఓ అక్కడ మట్టి తవ్వుతున్న జేసీబీను పక్కదారి మళ్లించి తిరిగి వచ్చి విచారణ ముగిసిందని చేతులు దులుపుకున్నాడంతే. ఆ చేతుల్లోకి పెద్ద ఎత్తున ధనం చేకూరుతుందనడంలో సందేహం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అక్రమ మైనింగ్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి తాళ్లరేవు రెవెన్యూ యంత్రాంగం అనుమతులు లేని మైనింగ్ తవ్వకాలకు కొమ్ము కాస్తున్నారు. తాళ్లరేవు రెవెన్యూ ప్రభుత్వ యంత్రాంగం అంటూ బహిరంగంగా చెబుతున్న నగ్న సత్యం. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా తాళ్లరేవులో జమ్మూ కాశ్మీర్లోని పహల్గాములో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా శనివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి మార్కెట్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. జిల్లా తాళ్లరేవులో జమ్మూ కాశ్మీర్లోని పహల్గాములో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా శనివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి మార్కెట్ సెంటర్ వరకు
మార్కెట్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదం నశించాలి, దాడిలో హతమైన పర్యాటకుల ఆత్మకు శాంతి చేకూరాలనంటూ నినాదాలు చేశారు. అనంతరం ఉగ్రదాడిలో అసూలుబాసిన వారికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో MDUWA అధ్యక్షుడు కన్నీడి వెంకటరమణ, సంఘ ప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. లైట్ ఆర్పు ఫోన్ లైట్ ఆర్పు ఆయన కూడా సెల్ లైట్ ఆర్పు కాశ్మీర్ పెహల్గాం లో ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని, అలాగే ఉగ్రదాడిలో మృతి చెందిన వారి అందరి ఆత్మలు శాంతి చేకూరాలని కోరుతూ తాళరేవు వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాశ్మీర్ పెహల్గాం లో ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని, అలాగే ఉగ్రదాడిలో మృతి చెందిన వారి అందరి ఆత్మలు శాంతి చేకూరాలని కోరుతూ తాళరేవు వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాళరేవు బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేద పండితులు, అర్చకులు, మహిళలు పాల్గొని విష్ణు సహస్రనామ పారాయణ, దీపారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు వేలూరి వెంకట కామేశ్వర శర్మ మాట్లాడుతూ ఎంతో ఉత్సాహంగా విహారయాత్రకు వెళ్లిన పర్యాటకులను ఉగ్రవాదులు అతి దారుణంగా, కిరాతకంగా కాల్చి చంపడం దారుణమన్నారు. ప్రభుత్వం వారిని కఠినంగా శిక్షించాలని, ఇటువంటి ఘటనలను పునరావృతం కాకుండా తగిన బుద్ధి చెప్పాలని కోరారు. గత 2 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన విదితమే, దారుణం. కొందరు ముష్కరులు తీర్థయాత్రగా వెళ్ళినటువంటి మన వారిని విచక్షణారహితంగా కాల్పులు జరిపి హతమార్చడం జరిగింది. బాధాకరం. అంతవరకు అందరూ కూడా ఎంతో ఆనందంగా పిల్లలతోటి, సహచర యాత్రికులతోటి అచటకు వెళ్ళి ఎంతో ఉత్సాహంగా ఉన్న సమయములో కొందరు ముష్కరులు అచటకు ప్రవేశించి వారి పేర్లు అడగడం, పేర్లలో వారు తేడా చెప్పారు అని తెలిసినట్లయితే వారిని వివస్తరణ చేసి దారుణంగా హింసించి హతమార్చారు. ఇటువంటి బాధాకర సంఘటన మళ్ళీ జరగకుండా ప్రభుత్వం వారు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి అందరము కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాం. అలాగే అక్కడ అసువులు బాసిన ప్రతి ఒక్కరి ఆత్మ కూడా శాంతించాలని, అక్కడ వారి కుటుంబ సభ్యులకు మనోస్థైర్యం కలిగేలా అనుగ్రహించాలి అని చెప్పి ఆ స్వామివారిని ఇంతమంది కూడా పురోహితులు, ఆడవారు అందరూ కూడా ప్రార్థిస్తూ వారికి మనోస్థైర్యం కలగాలి. కుటుంబ సభ్యులందరూ కూడా వారి కళ్ళ ముందే సహచరులను పిట్టలను కాల్చినట్టుగా విచక్షణారహితంగా కాల్చి చంపుతూ ఉంటే వారి బాధ వర్ణనాతీతం. వారికి చెప్పలేను, మాటల్లో వర్ణించలేనటువంటి బాధల్లో వారి కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. అటువంటి వారందరికీ కూడా చక్కటి మనోస్థైర్యం కలిగేలాగా అనుగ్రహించాలని, వారి ఆత్మలు శాంతి చేకూరి ఉన్నత స్థితులు కలిగేలా వారిని అనుగ్రహించాలి అని చెప్పి ఆడవారందరూ కూడా విష్ణు సహస్రనామ పారాయణ, ఇక్కడికి వచ్చినటువంటి పురోహితులందరూ కూడా రుద్ర సూక్త పారాయణ చేయడం జరుగుతోంది. హిందూ సాంప్రదాయం దీపారాధన ద్వారా ఆ దీపాలు వెలిగించి వారి ఆత్మలకు శాంతి చేకూరాలి అనే ఉద్దేశంతో వీరందరూ కూడా ఇక్కడి నుండి ఆ దీపాలతోటి గణపతి ఆలయం వరకు వెళ్ళి అక్కడ ఆ దీపాలను ఉంచి ఆ గణపతిని కూడా ప్రార్థించడం జరుగుతుంది. వారి ఆత్మలు శాంతించేలా అనుగ్రహించమని, వారి కుటుంబ సభ్యులకు మనోస్థైర్యం కలిగేలా అనుగ్రహించమని చెప్పి
ఆ భగవంతుడిని వేడుకోవడం జరుగుతుంది. మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. సార్ బాగున్నా సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.